నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. చూస్తున్నాం పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి హడావిడి అయితే షురూ అయిపోయింది. దీనికి సంబంధించి మనం ప్రజెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ కి సంబంధించి మల్కాజ్గిరి నియోజకవర్గాలలో మనం ఓకే టీవీ నుంచి అయితే సర్వే చేస్తున్నాం. దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, ఇటు కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఎవరు గెలుస్తారని చెప్పేసి కొంచెం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ముందు మాట్లాడడానికి ఇక్కడ లోకల్ పబ్లిక్ అయితే ఉన్నారో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే, ఏం పేరు? నా పేరు సునీల్ రెడ్డి అమ్మా. ఎట్లుందన్న ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లుంది? ముఖ్యంగా ఎమ్మెల్యే పనితీరు ఎట్లు? ఎమ్మెల్యే పనితీరు ఏం లేదమ్మా ప్రస్తుతానికైతే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవి కూడా 3 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో బిజీగా ఉన్నారు స్థానికులం. మేము ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరిలో జెండా ఎగిరేస్తుందని ఆశాభావంతో ఉంటున్నాము. పెద్దలు సర్వే సత్యనారాయణ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత కేంద్ర మంత్రి అవ్వడం జరిగింది. అలాగే మా అభిమాన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు 2019లో అనివార్య కారణాల వల్ల అన్న ఇక్కడ లోక్సభ పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మాలాంటి యువకులకు ఎంతో కొందంట ధైర్యాన్ని ఇచ్చిందమ్మా. అన్న మల్కాజ్గిరిలో గెలిచిన తర్వాత పిసిసి అవ్వడం, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా పట్నం సునీతమ్మ గారు కూడా జెడ్పీ చైర్పర్సన్గా 2006 నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవలో ఉండడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరిలో జెండా ఎగిరేస్తుందని ఆశాభావంతో ఉంటున్నాము. ఖచ్చితంగా అమ్మ సునీతమ్మ గారు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిచిన తర్వాత కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వచ్చిన తర్వాత 15 నియోజకవర్గంలో 15 పార్లమెంటు నియోజకవర్గంలో కూడా అందరూ పురుషులు నిలబడడం జరిగింది. ఏకైక మహిళ. మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది భారతదేశంలోనే అత్యధికంగా ఓట్లున్న నియోజకవర్గము. ఖచ్చితంగా అమ్మ గెలుస్తుంది, కేంద్ర మంత్రి కూడా అవుతుందని ఆశాభావంతో ఉంటున్నామమ్మ. సో ఇప్పుడు అంతా మోడీ వేవ్ నడుస్తుంది. ఇప్పుడు ఈ మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కొంతవరకు టాక్ నడుస్తుంది. అదంతవరకు వాస్తవం అనుకోవచ్చు. మరి బీజేపీ మోడీ హవా ఏమైనా నడుస్తుంది అనుకోవచ్చు? బీజేపీ హవా అనేది సౌత్లో ఉండదమ్మా, నార్త్లో కూడా ఆఫ్ అయిపోయింది. మా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది, సౌత్ మే ఖాళీ హోగా నార్త్ మే ఆఫ్ అని చెప్పడం జరిగింది. మా కాబోయే ప్రధానమంత్రి ఖచ్చితంగా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఈట ఒక పెద్ద మనిషి మాట్లాడిండు మొన్న, మా నాచారం డివిజన్కి చెందిన వ్యక్తి. ఒక ఆయన 180 కిలోమీటర్ దూరంలో ఉంటాడు, ఒకళ్ళేమో 80 కిలోమీటర్ దూరంలో ఉంటారు. ఆ వ్యక్తికి నేను ఓకే టీవీ ద్వారా చెప్పదలుచుకున్నా, అన్న మీకే స్థానికంగా మీరు ఏడు నుంచి వచ్చిర్రు, మీరు 2009లో మీ పరిస్థితి ఏంది, 2016లో నాచారంలో ఏమైంది అనేది నాచారం ప్రజలకు తెలుసు అన్న. ఇంకోసారి ఈ తప్పుడు మాటలు మాట్లాడొద్దని నేను అన్నకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఆ వ్యక్తి ఏమన్నాడు అంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బూతుల్లో లేకుండా నేను చేస్తా అని చెప్పి ప్రభావాలు పలికిండు. అది ఆయన వల్ల కాదు కదా, మంచి వాళ్ళతోంటే కాలేదు. బూతులలో కూర్చోబెట్టుకుని ఇవ్వని తరం కాదు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాము, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లేకుండా చేస్తామన్నది అది అయ్యే పని కాదు, అది కాదు అని నేను ఆ వ్యక్తికి నేను తెలియజేస్తున్నా. పార్టీ అధికారంలోకి వచ్చినాక కొంతమంది బాధపడుతున్నారు, వచ్చే పెన్షన్ కూడా లేకుండా చేస్తుండే రేవంత్ రెడ్డి. అనవసరంగా మార్పు కోసం మనిషి అనుకుంటే ఎలాంటి మార్పు లేదని చెప్పేసి మహిళలు కావచ్చు, అటు వృద్ధులు కావచ్చు, వీరు వ్యక్తం చేస్తున్నారు. సో కరెంటు కూడా వస్తుంది పోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమైనా జరుగుతుంది అలాంటి? అమ్మా మా దగ్గర అటువంటిది ఏమీ లేదు. మా ప్రభుత్వం వచ్చే 3 నెలలు అవుతుంది, 100 రోజులు అవుతుంది. కేసీఆర్ గారు ప్రభుత్వం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి 2016లో దరఖాస్తు తీసుకుంటే 2024లో ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అది కూడా ఇల్లులు ఉన్నోనికే ఇల్లులు ఇచ్చిండు, పేద ప్రజలకు ఇల్లులు దాఖలే. ఏమున్నా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే వాళ్ళు ఇల్లులు తీసుకోవడం జరిగింది, కానీ పేద ప్రజలకు ఎవ్వరికి కూడా ఇల్లులు వచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ దళిత బంధు అని కూడా ఇవ్వడం జరిగింది, పేదలకు ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేదు. నాచారంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 21 మంది కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ 10 లక్షల దళిత బంధు ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు ఎవ్వరికి కూడా దళిత బంధు వచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడనే కాదు, ఎక్కడ కూడా లేదు.